నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత సార్వత్రిక ఎన్నికల్లో కార్యకర్తల పోరాట పటిమతో అధికారంలోకి వచ్చిన తరుణంలో వారి పోరాటం వృధా కానివ్వబోం. మహానాడులో పార్టీ శ్రేణులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు సేవలు చిరస్మరణీయం. వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతల స్పష్టీకరణ. గత సార్వత్రిక ఎన్నికల్లో కార్యకర్తల పోరాట పటిమ వల్లనే తిరిగి అధికారంలోకి రాగలిగామని, వారి పోరాటం వృధా కానివ్వబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. కడప నగర శివార్లలోని పబ్బాపురం వద్ద నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు కార్యక్రమంలో భాగంగా తొలి రోజు పార్టీ క్యాడర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తొలిసారిగా తిరుమల తొలి గడప దేవుని గడపలో మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈసారి మహానాడు చరిత్ర సృష్టించబోతోందని ఆయన స్పష్టం చేశారు. ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతుకులను నొక్కారని పేర్కొన్నారు. అంతేకాకుండా అక్రమ కేసులు పెట్టి హింసించారన్నారు. ఇక ప్రశ్నించిన కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని ఆయన తెలిపారు. పసుపు సింహం చంద్రన్నను దారుణంగా చంపారన్నారు. అలాగే ఎంతోమంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు సైతం చేశారని వివరించారు. కార్యకర్తల పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. తన పాదయాత్ర నుంచి లోకేష్ యువగళం వరకు కార్యకర్తల్లో అదే స్ఫూర్తి, అదే పోరాట పటిమ ఉందన్నారు. జెండా మోస్తున్న కార్యకర్తలే టీడీపీ బలమని ఆయన అభివర్ణించారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యతను మనకు ప్రజలు అప్పగించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ఒక గేమ్ చేంజర్గా ఆయన అభివర్ణించారు. ఏడాదిలో 3 విడతలుగా అన్నదాత సుఖీభవ చేపడతామన్నారు. కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 3 విడతల్లో 20,000 అందిస్తామని ఆయన తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. దేశంలో పెద్ద నోట్లని రద్దు చేయాలని కేంద్రానికి ఆయన సూచించారు. డిజిటల్ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్ల అవసరం లేదని, వాటి రద్దుతోనే అవినీతిని అరికట్టగలమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అవిశ్రాంత పోరాట యోధుడు, కాలంతో పాటు పరుగులు పెడుతున్న నిత్య శ్రామికుడు, అపార తెలుగుదేశం పార్టీని వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సభా కార్యక్రమంలో తరువాత వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని నష్టాలు జరిగిన మధ్యలో క్రమశిక్షణతో నాయకులకు దిశనిర్దేశిస్తూ గత 40 సంవత్సరాలుగా ముందున్నారు.
ముత్తంశెట్టి వెంకటేశ్వర్ల గారిని ఆహ్వానిస్తున్నాం. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో, అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాళ్ళు మనం జరుపుకున్నాం. 2 మహానాళ్ళు డిజిటల్గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతూ ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం, మీ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడున్నాం. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర, ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో
రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామస్థాయి నేతల గొంతులు కోశారు. మన పసుపు సింహం, మన చంద్రయ్య పీకగోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు. అది మనందరికీ స్ఫూర్తి. ఆ స్ఫూర్తే ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు. వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎత్తిన జెండా దించని కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడుండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు. మీ త్యాగాలు వృధా కానివ్వం. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇస్తాం, సంక్షేమం చూపిస్తాం. ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ ప్రజల జీవితాల్లో ఇంతగా ప్రభావితం చేసిన ఏకైక పార్టీ ఉందంటే అది ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. కడప గడపై ఈరోజు కార్యకర్తల్ని ఉద్దేశించి మాడతాం. నా అదృష్టం, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వేదిక పైన ఉన్న గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలంగాణ, ఆంధ్ర, అండమాన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. కులాలు, మత, ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి, కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ, తెలుగుదేశం పార్టీ. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కూడా కొత్త కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న అన్నారు అన్న ఎన్టీఆర్. మన అధినేత చంద్రబాబు గారు దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరం ఏదో ఒక రూపంలో ప్రజలకి సేవలు చేసుకుంటూ వచ్చాం. మారుతున్న కాలానికి తగ్గట్టుగా పార్టీ కూడా అడుగులు వేయాలి. ఎప్పటికప్పుడు పార్టీలో చర్చ జరగాలి, ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి. ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ప్రణాళిక పైన మహానాడులో చర్చించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పార్టీ మరొక 40 ఏళ్ల పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు మనం ఈ మహానాడు వేదికగా చర్చించాలి.
తెలుగువారి ఆత్మ గౌరవం పార్టీ మూల సిద్ధాంతం. దీంతో పాటు మారుతున్న ప్రజల అవసరాలు తగ్గట్టుగా పార్టీలో కీలకమైన విధానం తీసుకుని రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. కాలం మారుతున్నాయి, ప్రజల అవసరాలు మారుతున్నాయి, వాళ్ళ ఆలోచనల విధంగా మనం నడవాల్సిన అవసరం ఉంది. అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మ గౌరవం అనే నినాదంతో నియంతృత్వాన్ని మనందరం తరిమికొట్టాం. మన చంద్రన్న హయాంలో ఆత్మవిశ్వాసంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది మనం వేశాం. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము. దీనికోసం 6 శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. ఇవి మన 6 శాసనాలు. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఢిల్లీలో మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు. అదే తెలుగు జాతి పౌరుషం. తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న. కులం, మతం, ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలి. అన్ని రంగాల్లో మన తెలుగువారు ముందు ఉండాలి. ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది. రెండోది యువగలం. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం. వేదికమైన మీరు చూస్తే అర్థమవుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 164 శాసనసభ్యుల్లో 88 మంది మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు. కేబినెట్లో కూడా తీసుకుంటే 25 మంత్రులకి ఏకంగా 17 మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది. మన రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుని పోతారు. అన్ని రంగాల్లో వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం. మూడోది స్త్రీ శక్తి. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు. సొంత తల్లిని, చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళలకు విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి. పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత, భద్రత కల్పించాలి. ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. చట్టాలు, శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి. ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. నాలుగోది పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్.
పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. ఈ 6 శాసనాలు మనకు కీలకమైంది. వేదికమైన పెద్దల దగ్గర నుంచి నా ముందలున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక విషయం తెలపాలనుకుంటున్నా. కష్టకాలాలు వస్తాయి, మన రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక మంత్రిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఈ 6 శాసనాలు మనందరం చదువుకుని ఆ 6 శాసనాలు చెప్పిన మార్గమే మనందరం ఎంచుకోవాలని ఈ సభాముఖంగా కార్యకర్తలకి, వేదికమైన నాయకులందరికీ నేను పిలిపిస్తూ, నా తెలుగు కుటుంబం ఈ 6 శాసనాలు నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ ప్రతిపాదన మీరందరూ బలపరచాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ప్రాణ సమానమైన కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయా నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఆగర్భ శ్రీమంతుడు, ఉన్నత విద్యావంతుడైనప్పటికీ గాంధీజీ పిలుపు మేరకు నెహ్రూ స్వాతంత్ర ఉద్యమంతో పాటు సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమాలలో పాల్గొని దేశ స్వాతంత్రోద్యమంలో కీలకంగా వ్యవహరించారన్నారు. 9 సార్లు జైలుకు వెళ్లి 9 సంవత్సరాలు దుర్భర జైలు జీవితం గడిపారన్నారు. అలాగే ఏఐసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు, 17 సంవత్సరాలు దేశ ప్రధానిగా నవభారత నిర్మాణానికి చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. ఈరోజు ఇద్దరు మహనీయులకు సంబంధించినటువంటి రోజు. ఒకరేమో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, మరొకరేమో కందుకూరి వీరేశలింగం పంతులు గారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి సంబంధించి ఇది 61వ వర్ధంతి. నెహ్రూ గారు స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడు, ఏఐసిసి మాజీ అధ్యక్షులు, భారత తొలి ప్రధాని, భారతరత్న బిరుదాంకితుడు. స్వాతంత్రానికి పూర్వమే, స్వాతంత్రం వస్తుందో రాదో తెలియదు, జైలుకు పోతే బయటికి వస్తామో రాదో తెలియదు, అటువంటి పరిస్థితుల్లోనే 9 సార్లు జైలుకు పోయి 9 సంవత్సరాలు దేశ స్వాతంత్రం కోసం దుర్భరమైన జైలు జీవితాన్ని గడిపినటువంటి దేశభక్తుడు ఆయన. ఆగర్భ శ్రీమంతుడు కాబట్టి, ఉన్నత విద్యావంతుడైనప్పటికీ మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో దుమికి సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వీటిల్లో పాల్గొని జైలు జీవితాన్ని గడిపినటువంటి దేశభక్తుడు. ఆయన జైల్లో ఉండగానే తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, భార్య చనిపోయింది. ఒక్కగానొక్క కూతురు. లేఖల ద్వారా కూతురికి ప్రపంచ పరిజ్ఞానాన్ని అందిస్తూ దుర్భరమైన జైలు జీవితాన్ని తేళ్లతో, మర్రగబ్బలతో, పాములతో సహజీవనం చేసినటువంటి దేశభక్తుడు జవహర్లాల్ నెహ్రూ. ఏఐసిసి మాజీ అధ్యక్షులుగా, ఏఐసిసి అధ్యక్షులుగా 6 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేసినటువంటి అసలు శిష్యులు కాంగ్రెస్ వాది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. దేశ తొలి ప్రధానిగా, నవభారత నిర్మాత. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ తినేదానికి తిండి, కట్టేదానికి బట్ట, ఉండేదానికి చోటు, త్రాగేదానికి నీరు, ఈ సౌకర్యాలు లేని రోజుల్లో ఆయన ప్రధానమంత్రి పదవిని స్వీకరించి ఈ యొక్క ప్రధానమంత్రి పదవికి పరిపాలనకు శాస్త్ర సాంకేతిక రంగాన్ని జోడించి ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్లు, ఎల్ఐసి, ఇస్రో లాంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ స్థాపించి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు బాక్రానంగల్, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, రూర్కెలా, దుర్గాపూర్ లాంటి భారీ ఉక్కు కర్మాగారం నిర్మించి ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించినటువంటి నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ గారు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈనాడు కొందరు బీజేపీ నాయకులు ఆయన ప్రతిష్ట దెబ్బతీయాలని ఆయన మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది తిరిగి తమ ముఖాన్నే పడుతుందన్న నగ్న సత్యాన్ని
ఈ బీజేపీ నాయకులు గ్రహిస్తే మంచిది. ఇక రెండవ వారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయనకు సంబంధించి 106వ వర్ధంతి. ఆయన గొప్ప సంఘ సంస్కర్త, స్త్రీ జనోద్ధారకుడు, తెలుగు భాషోద్ధారకుడు. కాబట్టి ఈ ఇద్దరి జీవితాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. కడపలో మహానాడును పురస్కరించుకొని టీడీపీ శ్రేణులు దుష్ట సంప్రదాయానికి తెర తీయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నేతలు తెలిపారు. కడప నగరంలో జాతీయ నాయకుల విగ్రహాలకు, సర్కిళ్లకు, డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తోరణాలు, జెండాలు నిరసన వ్యక్తం చేస్తూ కడప నగరంలోని వెంకట సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలతో ఘనంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత సార్వత్రిక ఎన్నికల్లో కార్యకర్తల పోరాట పటిమతో అధికారంలోకి వచ్చిన తరుణంలో వారి పోరాటం వృధా కానివ్వబోం. మహానాడులో పార్టీ శ్రేణులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు సేవలు చిరస్మరణీయం. వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.